ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. ఏదైనా ఏమైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే. అన్నీ నువ్వే కావాలి, నిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. అన్నీ నువ్వే. చక్కగా చదువుకుంటున్నాను, ఇంజనీరింగ్ చేస్తున్నాను, జేఎన్టీయూలో హాయిగా ఉంది. అమ్మా నాన్న డబ్బులు పంపిస్తున్నారు, సుఖంగా సౌకర్యంగా జీవితం ఉంది. కానీ నేనే సినిమాల్లోకి రావాలి, పాటలు రాయాలని ప్రయత్నిస్తున్నాను. ఆ ప్రయత్నించేప్పుడు చాలా అవరోధాలు, చాలా అవమానాలు. చిన్న సన్నగా ఉండేవాడిని, ఒక పాలిథిన్ కవర్లో పుస్తకాలు తీసుకెళ్ళి వెళ్ళేవాడిని. ఏవో నువ్వు రాస్తావా? ఎలాగయ్యా, మాకు అందరు రాసేవాళ్ళు ఉన్నారు, వద్దు బాబు, ఒకటి వినండి సార్. వద్దు నాన్న, వద్దా, టైం వేస్ట్ చేయండి. ఇలాగా చాలా సందర్భాల్లో అవమానాలు, తిరస్కారాలన్నీ ఎదుర్కొన్నాను. అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు, సందేహాలే సందేశాలు, చీత్కారాలే సత్కారాలు. అనుకోవాలి, అడుగెయ్యాలి, ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి. అలుపుస్తున్నా కలలే కన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి. ఎవరికి వారం లోకంలో, ఎవరికి పట్టని శోకంలో, నీతో నువ్వే సాగాలి. ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. ఈ మధ్య మనకున్నటువంటి ఈ పోటీ ప్రపంచంలోనే మనం అంటే ఎన్నో ఆటంకాలని, అవరోధాలని తట్టుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే మన ప్రముఖ రచయిత శ్రీ చంద్రబోస్ గారు. ఆయన రాసినటువంటి పాటని నేను మాట రూపంలో ప్రాక్టీస్ చేశాను సార్. ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. ఏదైనా ఏమైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే. అన్నీ నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు, సందేహాలే సందేశాలు, చిత్కారాలే సత్కారాలు. అనుకోవాలి, అడుగేయాలి, ముళ్ళ మార్గాన్నే అన్వేషించాలి. అలుపే వస్తున్న కలలే గంటున్న ముళ్ళ మార్గాన్నే అన్వేషించాలి. ఎవరికి వారే లోకంలో, ఎవరికి పట్టని శ్లోకంతో నీతో నువ్వే సాగాలి. బలము నువ్వే, బలగం నువ్వే, ఆట నువ్వే, గెలుపు నువ్వే, నారు నువ్వే, నీరు నువ్వే, పైరు నువ్వే, కోత నువ్వే, ఉలివి నువ్వే, సెలవు నువ్వే, శిల్పం నువ్వే, శిల్పివి నువ్వే, కలము నువ్వే, గలము నువ్వే, కవివి నువ్వే, కావ్యం నువ్వే, రవివి నువ్వే, పవివి నువ్వే. నింగిలోన తెల్ల మేఘం నల్లబడితేనే జల్లు కురిసేది, చెట్టు మీద పూలు మొత్తం రాలిపోతేనే పిందెలు కాసేది. ఒక ఉదయం ముందర చీకట్లు, విజయం ముందర ఇక్కట్లు రావడం అనేది మామూలే సార్. ఎందుకంటే నిరుత్సాహంతో ఉన్నటువంటి యువతకి ఆయన పాట రూపంలో లక్షల కోట్ల మంది హృదయాలను కదిలించారు. ఏదో ఆ భగవంతుడి దయ వల్ల నాకున్నటువంటి మాట తీరుతో, ఎందుకంటే కొంతమందికి పాటలంటే ఇష్టం, కొంతమందికి మాటలంటే ఇష్టం. దాన్ని బట్టి ఒక్క పాట ఉల్లాసాన్ని కలిగిస్తుంది, ఒక్క మాట ఉత్సాహాన్ని కలిగిస్తుంది, ఒక్క అడుగు 1000 మైళ్ళ ప్రయాణానికి నాంది పలుకుతుంది అంటారు సార్. ఆ స్ఫూర్తితో చెప్పిన మాటే సార్ ఇది కూడా.